అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. వైవాహిక జీవితంలో కొంత అసంతృప్తి ఉండవచ్చు. జీవనశైలిలో సమగ్రతను కాపాడుకోవాలి. స్నేహితులతో సమయం గడుపుతారు. పనులు వేగంగా పూర్తి చేస్తారు. క్రీడల్లో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది. ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు. గృహ నిర్మాణ పనుల్లో నిమగ్నమైన వ్యక్తులు ఈరోజు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. నిపుణుల నమ్మకాన్ని గెలుచుకుంటారు. ఉద్యోగస్తులు తెలిసి లేదా తెలియక చేసిన తప్పుకు పై అధికారం నుండి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఖర్చులు పెరుగుతాయి. రుణం తీసుకోవాల్సి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు మీ కష్టానికి తగిన లాభం పొందుతారు. తల్లి నుండి ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు విజయాన్ని సాధిస్తారు. జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది. స్త్రీలు ఎక్కువ సమయం మతపర కార్యక్రమాల్లో గడుపుతారు. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా నిర్దిష్ట పనిలో ఆటంకం మానసిక ఒత్తిడి మరియు ఆందోళనను కలిగిస్తుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీరు మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అత్తమామల తరపు వారితో సంబంధంలో ఏదైనా గొడవ జరిగితే ఆ సమస్య పోతుంది. మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి. దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు. మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి. మీ ఆహారంలో కొన్ని ఆయుర్వేద విషయాలను కూడా చేర్చండి. మీ వాహనం క్రష్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నందున జాగ్రత్తగా వాహనాన్ని నడపండి. అదృష్టం కంటే మీ కర్మను ఎక్కువగా విశ్వసించండి. కోపం మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. మేనమామ మరియు అత్త ద్వారా మీరు లాభం పొందగలరు. మీ ఇంట్లో కొన్ని మతపరమైన కార్యక్రమాలు నిర్వహించబడవచ్చు. మీరు మనోధైర్యంతో పనిచేస్తారు. శారీరక కార్యకలాపాలు తీవ్రమవుతాయి. మేధోపక్షం బలంగా ఉంటుంది. లక్ష్యంపై దృష్టి పెట్టాలి. లావాదేవీలు విజయాన్ని సాధిస్తాయి. ఈరోజు ద్వితీయార్థంలో ఆందోళనకర పరిస్థితి ఉంటుంది. మీరు చిన్న చిన్న పనులను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు. ఈరోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.